హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అండ్ రాథోడ్ ఆఫీస్కి వెళ్తుంటే అనుకోకుండా కరుణ వాళ్ళకి కనిపిస్తుంది కదా. సో కరుణ ఖచ్చితంగా బాగి నాకు కనపడితే నేను దాన్ని కొడతాను అని చూసేసరికి అక్కడ బాగి వెజిటేబుల్స్ తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా బాగి చూసి కరుణ షాక్ అయిపోతుంది. సార్, అదిగోండి సార్, బాగి అక్కడే ఉంది అని చేయి పెట్టి చూపిస్తుంది కరుణ. అమర్ అటువైపుగా చూసేసరికి అక్కడ బాగి ప్లేస్లో వేరే ఆవిడ ఉంటుంది. ఇంకా వెంటనే రాథోడ్ అమర్ కరుణ వైపు చూస్తారు. కరుణని చూస్తూ, నూడిల్స్ పాప, నువ్వు ఐ హాస్పిటల్కి వెళ్ళాలి, బాగి మేడం అలా ఎందుకుంటారు అనేసరికి కరుణ అటుగా చూస్తే అక్కడ ఒక వేరే ఆంటీ ఉంటుంది. ఓ, ఇదేంది, నేను కలగన్నానా, నిజమా, నాకు బాగి కనబడిందే అని అనుకుంటారు. సరే, ఇలా కలలు కనకుండా నిజంగా ఎప్పుడైనా బాగి కనబడితే నాకు కాల్ చేయి, నా నంబర్ నీ దగ్గర ఉంది కదా రాథోడ్, పద వెళ్దాం అని అమర్ రాథోడ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. నేను నిజంగా హెల్యూసినేట్ అయ్యానా ఏంటో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కరుణ. ఇంకలా బాగి పక్క సందులోకి వెళ్ళిపోవడంతో బాగీకి కరుణ వచ్చిందని తెలీదు. ఇంకా కరుణకు కూడా బాగి కనిపించలేదని అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అయినా బాగీని ఈ ఇంటికి పిలిపించాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. బాగి ఇంటికి రావటం లేదు. పాపతో సహా వస్తే అమ్ముకి ప్రమాదం జరిపించాలనే నా ఆశయం కూడా తీరటం లేదు. కాబట్టి ఏదో ఒకలా బలవంతంగా అయినా బాగిని అమర్ కంటపడేలా ఖచ్చితంగా చేయాలి. అప్పుడు పిల్లలకి ప్రమాదం తలపెట్టాలి అని మనోహరి ఒక పక్క స్కెచ్ వేసుకుంటుంది. చెంబ మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మనోహరి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు. చెంబ, ఇంకొక 2 డేస్లో అంజు బర్త్డే కాబట్టి ఖచ్చితంగా అంజు బర్త్డేకి ఆ అరుంధతిని ఖచ్చితంగా పిలుస్తారు. అరుంధతితో పాటు తన అమ్మ సుమతి కూడా రావాలని మనం పట్టుపడదాం. అప్పుడు బాగి ఎలా రాదో నేను చూస్తాను అని హాల్లోకి వెళ్తుంది మనోహరి. అమర్, పిల్లలు అందరూ రండి అని అందరినీ పిలుస్తుంది. ఏమైంది మనోహరి అని అడుగుతారు అమర్, ఇంకొక 2 డేస్లో ఏంటో మర్చిపోయావా, మన అంజు బర్త్డే కదా అమర్. అంజు ఎంతైనా ఈ ఇంటికి చిన్న పాప. అంజు బర్త్డేని ఎవ్రీ ఇయర్ మనం ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. కానీ అనుకోకుండా 5 ఏళ్ళ నుండి ఎవరి బర్త్డేస్ని పట్టించుకోవటం లేదు. ఈ ఇయర్ అయినా అంజు బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అని అంటుంది మనోహరి. ఏంటంటీ, నా బర్త్డే గురించి మీరంతలా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది అంజు, నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే కదా అని అంటుంది మనోహరి. వెంటనే అమ్ము వాళ్ళు, ఇవన్నీ డాడ్ దగ్గర సింపతి గెయిన్ చేయడానికే కదా అని మనసులో అనుకుంటారు. ఇంకా మనోహరి అలా చూస్తూ ఉంటుంది. అమర్, ఓకే మనోహరి, అయితే 2 డేస్లో అంజు బర్త్డే కాబట్టి గ్రాండ్గా అన్ని అరేంజ్మెంట్స్ నువ్వే చేయాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఓకే అమర్, అంజు నీకు నచ్చిన గౌన్ కొనుక్కో, మంచి షాపింగ్ చేసుకో. 2 డేస్లో కాబట్టి అంగరంగ వైభవంగా నీ బర్త్డేని జరిపిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. అంజు ఆలోచనలో పడుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎప్పుడు కనీసం మంచి మార్క్స్ రాకపోతే పట్టించుకొని అక్క వాళ్ళకి మార్క్స్ వస్తే అప్రిషియేట్ చేయని మనోహరి ఆంటీ నా బర్త్డే గురించి ఇంతలా ఆలోచించడం ఏంటి అని ఆలోచనలో పడుతుంది అంజు. ఇది ఇలా ఉండగా బాగి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే ఆరు పాప బాగి దగ్గరికి వస్తుంది. అమ్మా, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు పాప, అవును మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని అడుగుతుంది బాగి. ఎలా ఉండడం ఏంటమ్మా, అక్కలు అన్నయ్యలు నన్ను కంటికి రెప్పలా చాలా బాగా చూసుకున్నారు. అక్కడ అమరేంద్ర గారైతే అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. ఏంటి అని అంటుంది. అవునమ్మా, అమరేంద్ర గారు, ఆయన నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారో తెలుసా. నేను ఇంటికి వెళ్ళగానే ఒక పెద్ద లాన్ కనబడింది. లోపలికి వెళ్ళగానే అక్కడ అంజు అక్క వాళ్ళ అమ్మగారి ఫోటో ఉంది. ఆవిడ్ని చూస్తే నాకు బాగా తెలిసిన ఆవిడలా అనిపించారు అనేసరికి ఒక్కసారిగా బాగా అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది.
అంటే అంజు అంటే ఆయన ఇంటికే ఆరు పాప వెళ్ళిందా అని వెంటనే తన ఫోటో తీసుకొని అరుంధతి ఫోటోని చూపిస్తూ, నువ్వు చూసింది తన ఫోటోనేనా అని అడుగుతారు. ఆ అవును, ఈవిడ ఫోటోనే అని చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట బాగి. ఇంకా అలా రాజుగారు కూడా అదంతా వినేస్తారు. వచ్చి, అమ్మ బాగి, పాప నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా అని పంపించేసి, నన్ను క్షమించమ్మా, మళ్ళీ నువ్వు నీ పాప ఆరు పాప నీ వాళ్ళతోనే కలిసిందే అని తెలిస్తే ఎక్కడ అరకు మళ్ళీ వెళ్ళిపోతావో, మా నుండి కూడా దూరం అయిపోతావోననే నీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టానమ్మా, నన్ను క్షమించమ్మా భాగమతి అని అంటారు. బాబాయ్ గారు, మీరు తెలుసో తెలియకో చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి. అమ్ము ఆరు పాప ఒకే ఇంట్లో ఉండకూడదు, కలవకూడదు, కలిస్తే అమ్ముకి ప్రమాదం అని ఏడుస్తూ ఉంటుంది బాగి. అయ్యో మేడం, నేనేమి కావాలని చేయలేదు, ఆ డెస్టినీనే వాళ్ళని కలుపుతుంది. అంజు పాప ఆరు పాప బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు నేను చెప్తే అంజు పాప ఏడ్చేలా ఉంది, అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే ఇలా చేశానమ్మా అని అంటారు రాజుగారు. ఇంక పాపం అలా బాగి అయితే ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి నేను సిద్ధాంతి గారిని కలవాలి, కలిసి ప్రమాదం ఎంత తీవ్రతలో ఉంది, అసలు అమ్ము జాతకంలో ఆ గండం ఎప్పుడు పోతుంది, 2 ఏళ్ల టైం ఉండగానే ఇక్కడికి వచ్చినందుకు ఏదైనా పరిహారం చేసుకోవచ్చా అని వెళ్ళి అడగాలి అని పాపం బాగి అయితే అలా మనశ్శాంతి కోసం అండ్ టెన్షన్ పడుతూ గుడికి బయలుదేరుతుంది. గుడికి వెళ్ళి ఇక్కడ శర్మ గారు అని అన్నప్రాసన రోజు అడిగిన పంతులు గారి గురించి వెళ్తుందనమాట బాగి. ఆయన ఆయన చాలా ఏళ్ళ నుండి గుడికి రావడం మానేశారమ్మా అని అంటారు. అవునా, ఆయన ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా అని అడుగుతారు. తెలీదమ్మా, కానీ ఆయన చుట్టాలు ఒకరు ప్రతి శనివారం గుడికి వస్తూ ఉంటారు, మీరు చెప్తే నేను ఆయన కనుక్కొని వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తాను అని అంటారు. థ్యాంక్స్ అండి, నా నంబర్ తీసుకోండి, ఆయన రాగానే నాకు చెప్పండి, నేను వస్తాను, ఆ పంతులు గారితో నాకు చాలా అవసరం ఉంది అని అంటుంది బాగి. అలాగేనమ్మా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే బాగి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా 2 డేస్ గడిచిపోతాయి. అంజు బర్త్డే రోజు రానే వచ్చేస్తుంది. ఇంకలా అంజు హ్యాపీగా రెడీ అవుతుంది. ఇంకా అంజు ఏమో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అమ్ము వాళ్ళు, ఏంటి బర్త్డే రోజు హ్యాపీగా ఉండకుండా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు. ఏం లేదు అమ్ము, ఆరు పాప కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది అని అంటారు. ఏముంది, ఎలాగో నీ బర్త్డే సండేనే వచ్చింది కదా, ఆరు ఆర్ఫనేజ్లో ఉంటుంది, వెళ్ళి ఆరుని ఇంటికి తెచ్చుకుందాం అని అంటారు. అయితే వెళ్దామా, నాకు చాలా హ్యాపీగా ఉంది. డాడ్ ఇంట్లో లేరు కదా అనేసరికి మనోహరి, డాడ్తో పనేముంది, నేను తీసుకువెళ్తాను, రండి వెళ్దాం అని చెప్పి మనోహరి పిల్లలందరినీ కారులో ఎక్కించుకొని అనాథ శరణాలయానికి తీసుకువెళ్తుంది. అదే టైంలో బాగి ఏమో స్కూల్లో పిల్లలకి ఇంకా టీచింగ్ చేస్తూ ఉంటే అప్పుడే కార్ సౌండ్ వినడుతుంది. ఏంటి కార్ సౌండ్ వస్తుంది అని ఇంకా వెంటనే అలా తొంగి చూసేసరికి అక్కడ మనోహరి పిల్లలందరూ లోపలికి వస్తూ ఉంటారు. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట బాగి. ఇంకా అలా లోపలికి వస్తారు అంజు. ఆరు, అరుంధతి అని పిలుస్తూ ఉంటారు. ఆరు పాప అలా వచ్చి, అంజు అక్క, వాట్ ఏ సర్ప్రైజ్, మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. ఇవాళ నా బర్త్డే, అందుకే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్దామని పార్టీ చేసుకుందామని పిలిచాను అని అంటారు. ఓ అవునా, అయితే నేను మా అమ్మ పర్మిషన్ తీసుకొని వస్తాను, లాస్ట్ టైం కూడా మీ ఇంటికి పర్మిషన్ తీసుకొని రాలేదని అమ్మ చాలా బాధపడింది, అమ్మ నీ దగ్గరికి వెళ్తాను అని చెప్పి వెళ్తుంటే నేను కూడా ఒకసారి మీ అమ్మని చూస్తాను అని అంజు కూడా లోపలికి వస్తూ ఉంటుంది. పాపం అదే టైంకి ఇంకా అలా రాజుగారు అయితే, అమ్మ అంజు పాప, వార్డెన్ గారికి చాలా జ్వరంగా ఉందమ్మా, అందుకే ఆవిడ కదలలేకపోతున్నారు, పాప వెళ్ళి అడిగొస్తుందిలే, ఆరు పాప రామ్మా అని చెప్పి ఇంకా బాగి ఉన్న రూమ్లోకి తీసుకువెళ్తారు. బాగితో, అమ్మ అంజు అక్క బర్త్డే అంట, అంజు అక్క బర్త్డే పార్టీకి వెళ్ళొస్తానమ్మా, వెళ్ళాలనిపిస్తుంది అని అంటుంది. పాపం పాప ఆశపడుతుంది కాబట్టి నో చెప్పలేకపోతూ ఉంటుందన్నమాట బాగి. సరే వెళ్ళు, జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. మేడం మీరు కూడా రావచ్చు కదా
అని అడుగుతుంది అమ్ము. ఒక్కసారిగా డోర్ బయట నుండి అమ్ము వాయిస్ విని పాపం చాలా ఎమోషనల్ అవుతుందన్నమాట బాగి. అది కాదు, మిమ్మల్ని మేము ఎప్పటి నుండో చూడాలనుకుంటున్నాం, కానీ కుదరటం లేదు. మీరు కూడా వస్తే బాగుంటుంది. మీరు వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు ఆరు పాప విషయంలో భయంగా ఉంటే మీరు పార్టీకి వచ్చి కేక్ కటింగ్ అయ్యాక పాపని తీసుకువెళ్ళొచ్చు అని అమ్ము చెప్తుంది. ఇంకా అలా పాపం బాగి సైలెంట్గా ఉంటుంది. రాజుగారు టెన్షన్ పడుతూ ఉంటారు. మనోహరి ఏమో అలా చూస్తూ ఉంటుంది. సరే అయితే మేము వెళ్తామని చెప్పి ఇంకా అలా అంజుని తీసుకొని అమ్ము వాళ్ళైతే వెళ్తూ ఉంటే, మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తానని మనోహరి బాగి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది. ఒక్కసారిగా బాగి మనోహరిని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి బాగి, హో అజ్ఞాతవాసంలో ఇంకా ఇలాగే ఉంటున్నావా? నీకు ఎంతో ప్రాణమైన పిల్లల నుండి తప్పించుకొని తిరుగుతున్నావా? చూసావా బాగి, కాలం నాకే అనుకూలంగా ఉంటుంది. ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న ఆ అరుంధతి జీవితాన్ని ఒక్క లారీతో నాశనం చేసేసా. నీ జీవితంలో నేను ఇన్వాల్వ్ అవ్వకపోయినా దేవుడే నిన్ను అమరేంద్రకి దూరం చేశాడు. ఇప్పటికైనా అర్థమైందా ఈ మనోహరికి టైం ఎప్పుడు కలిసి వస్తుందని అని అంటుంది మనోహరి. చూడు మనోహరి, ఎప్పుడు రాక్షసులు వాళ్ళ టైం చాలా బాగుంటుంది అని అనుకుంటారు, కానీ ఒక్కసారి ఆ రాక్షస సంహారం జరిగే జన్మ వచ్చింది అంటే నువ్వు కాదు, నీ ముత్తాతలు తాతలు వచ్చినా మంచిని ఎవ్వరూ ఆపలేరు. నా ఆరు అక్కని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నావు నువ్వు. తన జీవితాన్ని నాశనం చేశావు నువ్వు. అందుకే నిన్ను సంహరించడానికే నా కడుపున కృష్ణుని అవతారంతో పుట్టింది నా అక్క చేతిలోనే నీ చావు ఉంటుందని ఎప్పుడో రాసి పెట్టుంది. ఇన్నేళ్ళు నువ్వు పిల్లలకి కేర్ టేకర్గా ఉన్నావని విన్నాను. అనుకున్నావు కదా ఆయన్ని దక్కించుకోవాలని. ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయా? లేదుగా, అవ్వదు కదా. అవ్వదు, ఎందుకంటే ఆయనకి నాపై ఉన్న ప్రేమ. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇన్ని రోజులు కేర్ టేకర్గా సేవలు అందించినందుకు చాలా హ్యాపీగా ఉంది మనోహరి అని బాగీనే మనోహరికి సూపర్ కౌంటర్ ఇస్తుంది. ఇంకా మనోహరి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే, హే మనోహరి, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు. పిల్లలకి కేర్ టేకర్వి కదా, నువ్వు సరిగ్గా చూసుకోకపోతే ఆయన నిన్ను కోపడతారు. శాలరీ ఇవ్వకుండా కేర్ టేకర్గా బాగా సేవలు అందిస్తావు కదా అని అంటుంది మనోహరిని బాగి. ఏయ్ చి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇంకా అలా బాగి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక నువ్వు వస్తావుగా, అప్పుడప్పుడు నీ పని చెప్తానని మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా బాగి ఏంటంటే పాపం అంజు పాప బర్త్డేని చూడాలని, ఒకసారి అమర్ని కూడా కళ్ళతో చూసుకోవాలి పిల్లలనని ఇంకా బుర్కా వేసుకొని ఆరు పాపతో కలిసి అక్కడికి వెళ్తుంది, పార్టీకి వెళ్తుంది. ఇంకా అలా పార్టీలో హ్యాపీగా అంజుకి కేక్ కటింగ్ చేపిస్తూ ఉంటారు. అందరూ కలిసి హ్యాపీగా బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంకి ఇంకా అలా అంజు అయితే బాగి దగ్గరికి వస్తుంది. మేడం, మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా అలా హ్యాపీ బర్త్డే అని షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి మిస్సమ్మ చేతి స్పర్శని, బాగి చేతి స్పర్శని గుర్తుపడుతుంది అంజు. మీరు మీరు ఒకసారి బుర్కా తీయండి అని అంటుంది అంజు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట బాగి. లేదు నేను తీయను అని చెప్పి బాగి అలా వెళ్తుంటే ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చేసరికి ఆ బుర్కా ఫేస్ అయితే వచ్చేస్తుంది పైకి. ఒక్కసారిగా బాగిని చూసి పిల్లలు అమర్ అలా షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా అమర్ అయితే బాగి దగ్గరికి వచ్చి బాగి చేయి పట్టుకొని ఆరు ఫోటో ముందుకు తీసుకువెళ్ళి అరుంధతి ఫోటో వైపు చూపిస్తూ ఇంకా బాగిని చూసి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు అమర్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.